హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఇంట్లో ఉన్న వాటితో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ఎలాంటి క్రీమ్స్, మిల్క్ పౌడర్స్, బీటర్ లాంటివి ఏమీ లేకపోయినా సింపుల్గా మంచి టేస్ట్గా సాఫ్ట్గా ఉండేలాగా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఫుల్ క్రీమ్ ఉన్న పాలను తీసుకోవాలి. ఈ పాలు సగం అయ్యే వరకు మరిగించాలి. పాలు మరుగుతూ ఉండగా ఒక గిన్నెలో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని దానిలో పాలు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తరువాత ఆ మరుగుతూ ఉన్న పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసి 2-3 నిమిషాలు తిప్పుతూ ఉండాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఆ మిశ్రమాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఒక 1/2 కప్ షుగర్ ఆర్ బెల్లం ఆ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకుని దానిపైన పాల మీద మీగడను 2 స్పూన్స్ వేసుకుని 5 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచాలి. 5 గంటల తరువాత దాన్ని తీసి మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మళ్ళీ గిన్నెలో వేసుకుని 12 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ తర్వాత తీసుకుని ఒక కప్పులో వేసుకుని దానిపైన సన్నగా చాప్ చేసిన డ్రై నట్స్ కూడా వేసుకోవాలి. మనం ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్ట్గా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.